అలా అరుణాచలం చేరిన రమణ మహర్షి చాలా కాలం మౌనంలో ఉండిపోయారు. బాహ్య దృష్టి అసలే లేక నిరంతరం ధ్యాన స్థితిలో ఉండిపోయారు. ఆయనకు ఉన్న ధ్యాన తీవ్రత, తేజస్సు గమనించి కొంతమంది ఆయనకు ఆహారాన్నిస్తూ రక్షణగా ఉన్నారు. రమణ మహర్షిని అప్పుడు మౌనస్వామి అని పిలిచేవారు. ఒకసారి మన తెలుగువారైన కావ్యకంఠ గణపతి ఆయనను దర్శించి భగవాన్ రమణులుగా పిలవాలని ప్రజలకు చెప్పారు. తర్వాత కావ్యకంఠ గణపతి భగవాన్కు శిష్యులుగా మారిపోయారు. తరువాత రమణులు తన మౌనాన్ని వీడి కొద్దిగా సంభాషణలు చేసేవారు. తిరువన్నామలై వచ్చిన తర్వాత రమణ మహర్షి జీవితకాలం మొత్తం సుమారు 60 ఏళ్లు ఎక్కడికి వెళ్ళింది లేదు. నిన్ను నీవు తెలుసుకో అనేది ఆయన ఎక్కువగా చెప్పే విషయం. మౌనం వీడిన తర్వాత కూడా రమణులు ప్రతిరోజూ పూజలు చేయటం, పెద్ద ఉపన్యాసాలు ఇవ్వటం లాంటివి ఏమీ చెయ్యలేదు. కాని ఆయనది అంతులేని దివ్యమైన ఆకర్షణ. ప్రపంచంలో ఉంటూనే ప్రాపంచిక విషయాలకు అతీతంగా గొప్ప కరుణామూర్తిగా జీవించారు. రమణ మహర్షి గొప్ప జంతుప్రేమికులు. తన దివ్య ప్రేమను జంతువులకు, పక్షులకు కూడా అందించేవారు. రమణులు జీవితంలో ఎప్పుడూ మహిమలు చేయటమో, అద్భుతాలు సృష్టించటమో చేయలేదు. కాని ఆయన నోటి నుండి ఏ మాట వస్తుందా అని భక్తులు ఆశగా ఎదురుచూసేవారు. రమణ మహర్షి జీవిత విశేషాలు తెలుసుకుంటే ఆయన ఒక పరిపూర్ణ అవతార పురుషుడని, మోక్ష ప్రదాత అని అర్థమవుతుంది. తాను మహిమాన్వితుడునని ఏనాడూ చెప్పుకోలేదు. ప్రచారాలకు, ఆర్భాటాలకు రమణులు చాలా దూరం. అత్యంత నిరాడంబరంగా కేవలం ఒక్క కౌపీనం ధరించి తిరిగేవారు. రోజూ అక్కడ అరుణాచలం పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేసేవారు. ఆ పర్వతం సాక్షాత్తు పరమశివ స్వరూపమని చెప్పారు. ఇప్పటికీ అనేక మంది భక్తితో అరుణాచలేశ్వరుణ్ణి, భగవాన్ రమణులను స్మరించుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఆయనకు చివర్లో క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధి సోకినా ఎలాంటి మత్తుమందు లేకుండానే ఆపరేషన్ చేయించుకున్నారు. దేహభ్రాంతి లేని మహనీయుడు ఆయన. రమణ మహర్షి దేహం చాలించి సుమారు 73 సంవత్సరాలైంది. ఆ సమయంలో రమణుల వారి దేహం నుండి ఆకాశంలోకి ఒక జ్యోతి వెళ్లి అరుణాచల కొండలో కలిసిపోవడం చాలామంది చూశారు. రమణాశ్రమంలో అనేక మంది విదేశీయులు సైతం ధ్యానంలో ఇప్పటికీ ఆధ్యాత్మిక అనుభవాలు పొందుతున్నారు. ఆయన దేవుడిని నమ్మని వారిని సైతం భక్తులుగా మార్చారు. ఆ వివరాలు తదుపరి వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం.